యెరికో నగర వీధుల్లో ఒక అంధుడు ఉండేవాడు. అతని పేరు బర్తమయ్యు. రోజంతా వీధుల్లో కూర్చొని భిక్షము అడగడం అతని జీవితం. చీకటి మాత్రమే అతని ప్రపంచం. ఆశ లేకుండా, వెలుగు లేకుండా జీవించేవాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే. కళ్ళుండి కూడా దేవుని వెలుగులో జీవించడం మాని లోకము అనే చీకట్లో జీవిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, జనులు ఎంత ఆతృతగా ఉన్నారో కదా. అది చూసిన బర్తమయ్యి ఏం జరుగుతుంది అని జనసమూహమును అడుగును. అప్పుడు వారు యేసు జనసమూహంతో ఇటుగా వస్తున్నారని వారు చెప్పిరి. అది విన్న బర్తమయ్యి తన చీకటి బ్రతుకులో ఆశ, నిరీక్షణ అనే వెలుగుతో ప్రకాశించెను. అప్పుడు బర్తమయ్యి హృదయంలో నుంచి విశ్వాసం అనే కేక మొదలైంది. దావీదు కుమారుడా, యేసయ్యా, నన్ను కరుణించు అని కేక వేసినప్పుడు జనము అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. నిశ్శబ్దంగా ఉండు బర్తమయ్ అని జనులు కేకలు వేసిరి. కానీ అతని విశ్వాసంతో ఇంకా గట్టిగా కేక వేశాడు. యేసయ్యా, నన్ను కరుణించు అనే కేక యేసును నిలిచేలా చేసింది కదా. చూడండి మిత్రమా, మన విశ్వాసము ఈ ప్రపంచంలో యేసైతేనే మనల్ని ఆపగలదా? మౌనంగా ఉండమని అవిశ్వాసం బలవంతం చేస్తే మన విశ్వాసం అనే కేక మరింత గట్టిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ విశ్వాసం యొక్క కేక బర్తమయ్యను యేసు దగ్గరికి తీసుకొని వచ్చేలా చేసింది. అప్పుడు యేసు, నేను నీకేం చేయాలి అని అడగ్గా, ప్రవ్వా, నాకు చూపు కావాలని బర్తమయ్య చెప్పాను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అనగానే బర్తమయ్య చూపు వచ్చింది. అప్పుడు బర్తమయ్య విశ్వాసపు కేక తన పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించేలా చేసిందో చూడండి. ఈరోజు నీ బ్రతుకు కూడా బర్తమయ్యలా ఉందా? చీకటి, సమస్యలు, నిరాశతో నింపబడి ఉన్నావా? అయితే గుర్తుంచుకో, నీ విశ్వాసపు కేక దేవుణ్ణి ఆపగలదు. నీ విశ్వాసమే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. చీకట్లో ఉన్న మనకి ఆయన వెలుగుతో నిన్ను వెలిగించేది. దేవునికి మహిమ కలుగును గాక.